ఓం నమో వీరబ్రహ్మణే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వీరం వీరభయాతత్వభరితం వీరాసనస్థం గురుం వీరశ్రేష్ఠనతం విరించి వినతం వీరాధివీరం హరిం వీరేంద్రం ఘనయోగి మానసచరం వేదాంత విద్యాకృతిం వీరాచార్యమహం భజామి సతతం శ్రీవీరనారాయణం. తెలంగాణ రాష్ట్రము, సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలము, తెల్లాపూర్ గ్రామమునందు సర్వాంగ సుందరముగా నిర్మితమై ప్రథమ వార్షికోత్సవ పూజా కార్యక్రమం సర్వకార్యారంభమై విఘ్నేశ్వర ఆరాధనలు, మండపారాధనలు, ఆదిత్యాది నవగ్రహ దేవతారాధన, నాగేంద్రస్వామి వారి పూజా కార్యక్రమములు నిర్వహించడం జరగబడి ఉన్నది. దీనమందార నీదివ్య చారిత్రమే పతిత జనానంద భాగ్యలక్ష్మి యజ్ఞేశ నీదు కాలజ్ఞాన బోధ నిస్సార సంసారాబ్ధి తారకంబు కళ్యాణగుణ నీదు కరుణా కటాక్షంబు కామితార్థప్రద కల్పకంబు పరమ పావన నీదు భజనామృతంబు భవవ్యాధిమాన్పంగ దివ్యౌషధంబు ధర్మరక్షావతార నీ దర్శనంబే పరవిమలంబైన మోక్ష సామ్రాజ్య పదవయ్యనుచు నేర నమ్మినానయా రక్షించుమయాహే పరాత్పర వీరబ్రహ్మేంద్రమూర్తి అన్నట్లుగా గోవిందమాంబిక వీరబ్రహ్మేంద్ర స్వామివారికి గాయత్రి విశ్వకర్మ భగవానులు, ఈశ్వరీమాత, శ్రీచక్ర యంత్రమునకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే అభయాంజనేయ స్వామివారు, మహాగణాధిపతి కాశీ విశ్వేశ్వరులు, నందీశ్వర స్వామి, ఇక సిద్ధప్ప, సిద్ధమూర్తి, సపరివార దేవతామూర్తులకు పంచామృత అభిషేక క్రతువులు, సహస్రనామ కుంకుమార్చనలు, పుష్పపూజా కార్యక్రమాలు, మహా నీరాజనములు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమములన్నీ కూడా నిర్వహించడం జరగబడి ఉన్నది. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు అను దంపతులకు జన్మించి అత్రి మహాముని ఆశ్రమమునందు తన బాల్యాన్ని గడిపి యనమదల వీరభోజయాచార్యులు వీరపాపమాంబ గారి వద్ద దత్తపుత్రుడిగా తన బాల్యాన్ని గడిపిన మహనీయులు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భూత భవిష్య వర్తమాన కాలజ్ఞాన తత్వ ప్రబోధనలను యావత్ భక్త జనావళికి అందజేసి సమాజంలో ఉండేటువంటి యొక్క అస్పృశ్యతను, సర్వ విధములైనటువంటి మూఢాచార వ్యవస్థలన్నీ కూడా స్వస్తి చెప్పి జాతి మతముల ఏ భేదమే ఈ జగతియందున లేదని నీతి పలుకులు బోధపరిచిన నిర్గుణాత్మక గుణమని చాలా ఈరోజు బ్రహ్మంగారి పోతులూరి వీరబ్రహ్మస్వామి మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ యొక్క విశ్వకర్మ సంఘం సభ్యులకు, ఈ కార్యక్రమం వల్ల పాల్గొన్న తెల్లాపూర్ గ్రామ ప్రజలు, వివిధ పార్టీ నాయకులందరూ పాల్గొని ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మస్వామి ఒక గుడి నిర్మాణము చేసుకొని నేటికి సంవత్సరం గడుస్తుంది. ఈ యొక్క భూమి కూడా ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే మరియు గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఈ యొక్క గుడి నిర్మాణానికి 6 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నిర్మాణానికి అనేక మంది దాతల సహాయ సహకారాలతో గుడి నిర్మాణం జరిగింది. ఈ యొక్క స్థలం ఇప్పించిన ఆనాటి మంత్రివర్యులు హరీష్ రావు గారికి, స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క
ఇంకా గుడి అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతూ ఈ యొక్క విశ్వకర్మ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి శ్రమించి యొక్క గుడి నిర్మాణంలో ముందున్నారు. వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెల్లాపురం బ్రహ్మంగారి బ్రహ్మంగారి దేవాలయం వార్షికోత్సవం ఫస్ట్ వార్షికోత్సవం బాగా జరుపుతున్న మన ఎమ్మెల్యే గారు సిరిసిల్ల మన గారు ఆహ్వానించిండు. అందుకే వచ్చినాం, పూజిస్తున్నాం. ఈ ప్రాంతం మంచిగా ఉండాలి, రాబోయే రోజులలో ఇంకా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలి, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత గురుడు ఓం గురవే నమః. పిడికిడ తలంబరాలు పెళ్లి కూతురు తలంబరాలు మేడం.
వాం త్రైరాజ్య కుటుంబిని సతదా వందే వనందం ప్రియా సిద్ధలక్ష్మీ అక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీరామా సర్వదా వరాంగదావానమీ సముద్రాంగరే వరందే వరాంగస్తా ఆలాక్య గురటి ప్రమాణాయ క్రాంతయ్యా వెళ్ళిపోయారు. తర్వాత స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మోదారుడి పాదము అనేటువంటి మహానుభావులు వీర బ్రహ్మేంద్రుల వారు. మరి ఆ స్వామివారిని మన తెల్లాపూర్ గ్రామంలో సర్వాంగ సుందరముగా నిర్మితమైనటువంటి దివ్య భవ్య మందిరము, మరి ఇటువంటి ఆలయం అనేటువంటిది చాలా గొప్పగా నిర్మాణం చేసుకోవడం అనేటువంటిది సుకృత పుణ్యం అన్నమాట. అందుచేతనే వీర బ్రహ్మేంద్రుల వారి యొక్క మహిమలు ఎటువంటివి అంటే దేనంతార నీదివ్య చారిత్రమే పతిత జనానంద భాగ్యలక్ష్మి యజ్ఞేశ నీదు కాలజ్ఞాన బోధ నిస్సార సంసారాబ్ధి తారకంబు కళ్యాణగుణ నీదు కరుణా కటాక్షంబు కామితార్థ ప్రద కల్పకంబు పరమ పావన నీదు భజనామృతంబు భవ వ్యాధిమాన్పంగ దివ్యౌషధంబు ధర్మరక్షావతార నీ దర్శనంబే ప్రవిమలంబైన మోక్ష సామ్రాజ్య పదవి ఎనుచు నేరనమ్మినానయా రక్షించుమయా హే పరాత్పర వీరబ్రహ్మేంద్రమూర్తి అననట్లుగా సర్వ జనావళికి వీరబ్రహ్మేంద్రుల వారు మంగళాచరణములు అందిస్తూ జీవన్ ముక్తి పొందేటువంటి విధముగా శుభమంగళాశీర్వచనములు అందజేసేటువంటి కలో వీరనారాయణస్య స్మరణాన్ముక్తి కలియుగములో వీరనారాయణుల వారి యొక్క నామమాత్రంబు చేతనే సత్ఫలితాలు ఇస్తాయనడంలో ఎలాంటి